హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బెంగుళూరు బై ఛానల్. ఇవాళ బెంగుళూరులో చూడవలసిన ముఖ్యమైన ఆలయాల్లో ఒకటైన రాగిగుట్ట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాను. ఈ వీడియోలో ఈ టెంపుల్ హిస్టరీ, టైమింగ్స్ అండ్ అడ్రస్ అన్నీ క్లియర్‌గా చెప్పాను. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇంక వీడియోలోకైతే వెళ్దాం. రాగిగుట్ట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ బెంగుళూరులోని జయానగర్ కేఎస్ఆర్టీసీ లేఅవుట్‌లో ఉంది. ఈ ఆలయానికి చాలా ఎంట్రీస్ అయితే ఉన్నాయి. నేనైతే గేట్ నెంబర్ 4లో నుంచి వెళ్ళాను. ఇక్కడ ఎవ్రీ సాటర్డే ఆఫ్టర్నూన్ 12-1 అన్నదానం అయితే చేస్తారంట. శనివారం ఈ ఆలయానికి వచ్చేవాళ్ళు ఈ విషయాన్ని మర్చిపోకండి. ఈ బోర్డ్ పక్కనే చెప్పల్ కౌంటర్ ఉంటుంది. ఇలా ఒక బ్యాగ్ తీసుకొని మన స్లిప్పర్స్ అందులో వేసి ఇక్కడ ఇచ్చేయాలి. వాళ్ళు ఒక టోకెన్ అయితే ఇస్తారు. దీనికి మనీ అయితే ఏం తీసుకోరు, ఫ్రీ. ఇక్కడ కనిపిస్తున్న ఈ క్యూ లైన్లో అయితే వెళ్ళాలి. లోపలికి ఎంటర్ అయ్యే ముందుగా కాళ్ళు చేతులు వాష్ చేసుకోవడానికి ట్యాప్స్ అయితే ఉన్నాయి. ఈ ఆలయానికి ఎంట్రీ టికెట్ ఏమీ లేదు, ఫ్రీ దర్శనం. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8కి ఓపెన్ చేసి ఆఫ్టర్నూన్ 12కి క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5 టు నైట్ 8 వరకు ఓపెన్లో ఉంటుంది. ఈ ఆలయంలో ముందుగా మనకి శ్రీ మూల గణపతి స్వామి దర్శనమిస్తారు. ఈ మందిరంలో రాజరాజేశ్వరి అమ్మ గణపతి ఆలయంతో పాటు నవగ్రహ మండపం ఉంది. ఇక్కడ అక్కి సేవకి 10 రూపీస్ అయితే డొనేట్ చేయొచ్చు. కన్నడలో అక్కి అంటే రైస్ అని అర్థం. ఇందాక చెప్పా కదా, ఎవ్రీ సాటర్డే ఇక్కడ ఫ్రీ అన్నదానం ఉంటుందని. దానికోసమని ఇక్కడ 10 రూపీస్ అయితే మనము డొనేట్ చేయొచ్చు. ఇప్పుడైతే ఈ రాగిగుట్ట ప్రధాన దైవమైన ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టెప్స్ ఎక్కి అయితే పైకి వెళ్ళాలి. నడవలేని వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉంది. దానికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం 1969లో నిర్మించబడింది. ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం రాగి గుట్ట నుండి ఏర్పడిందని నమ్ముతారు. కన్నడలో రాగి అంటే రాగులు, గుట్ట అంటే కొండ అని అర్థం. అందుకే దీనిని రాగిగుట్ట ఆంజనేయ స్వామి ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయం మొత్తం 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇదే కొండపైనున్న ఆలయం. ఇక్కడ ప్రధాన దైవం ఆంజనేయ స్వామితో పాటు శివాలయం, సీతారాముడు, లక్ష్మణుడు ఆలయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆలయంలోనే త్రిమూర్తులు రాళ్ళుగా మారిన స్టోరీ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం స్థానిక అధిపతి భార్య సుధర్మ అనే మహిళ ఉండేదని, ఆమెకు చాలా భక్తి మరియు మంచి మనసు కలిగి ఉండేదని చెప్పేవాళ్ళు. ఒకరోజు బ్రహ్మ, విష్ణు, శివ ఆమె ముందు సందర్శకులుగా ప్రత్యక్షమై భిక్ష అడిగారు. వారి దుస్థితి చూసి చలించిపోయిన సుధర్మ వారికి కొత్తగా పండించిన ధాన్యం మరియు రాగిని ఇచ్చింది. సుధర్మ రాగిని వారికి ఇవ్వడం పట్ల ఆమె అత్తగారు ఆమెను తిట్టారు. సందర్శకులు భిక్ష తీసుకోకపోతే తనకు కూడా రాగి అవసరం లేదని సుధర్మ చెప్పింది. ఆమె భక్తి మరియు నిస్వార్థతకు త్రిమూర్తులు సంతోషించారు. వారు ఆమెకు పవిత్ర దర్శనమిచ్చి కొండ దగ్గరే ఉండాలని కోరికను తెలిపారు. త్రిమూర్తులు తమను తాము 3 రాళ్లుగా మార్చుకున్నారు. ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా రాళ్లుగా మారిన ఆ త్రిమూర్తుల్ని తప్పకుండా చూడండి. ఇంకా ఈ ఆలయంలో చూడవలసిన హనుమాన్ దార. ప్రజెంట్ అయితే ఇక్కడ వాటర్ అయితే ఏమీ లేవు. గేట్ నెంబర్ 4లో ఎంటర్ అవుతే ఇది మీకు ముందుగా కనిపిస్తుంది. ఇంకా వీళ్ళు ప్రసాదంగా దద్దోజనం అండ్ మిల్క్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇది రాగిగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క ఫుల్ స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ బెంగళూరులోని ఇంకొక ఫేమస్ టెంపుల్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మా ఛానల్ నుంచి వచ్చి ఏ వీడియో మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.